హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మైసూర్ దాల్తోని మామిడికాయ పప్పుని తయారు చేసుకోబోతున్నాను. ఈ పప్పుని అయితే నేను ఎప్పుడు వాడలేదండి. సో రెగ్యులర్ కందిపప్పు కంటే ఈ పప్పు చాలా మంచిదని విన్నాను. సో అందుకని చెప్పి నేను డీమార్ట్లో అయితే ఈ పప్పుని తీసుకొచ్చాను. సో దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని దీంట్లోకి ఒక మామిడికాయని కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఓ 2 స్పూన్ల వరకు కారము, అలాగే పసుపు, తగినంత వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని 4 విజిల్స్ వరకు రానిచ్చానండి. నేను రెగ్యులర్ పప్పు 4 విజిల్స్ పెడతాను. సో అందుకని 4 పెట్టాను, కానీ ఇది చాలా తొందరగా కుక్ అయిపోతుంది అని అర్థమైందనమాట. 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. చాలా సాఫ్ట్గా కుక్ అయిందనమాట. పప్పు టేస్ట్ అయితే ఏమాత్రం డిఫరెన్స్ లేదు. మన రెగ్యులర్ పప్పు లాగానే కమ్మగా బాగుందండి పప్పు అయితే. సో పప్పులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి పోపు పెట్టుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.